अस्मद्गुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మూడవ పాశ్రం విశేషం తెలుసుకుందామమ్మా. ఈరోజు చాలా 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 విశేషమైన పాశ్రము ఏంది అంటే మంగళాశాసన పాశ్రం అమ్మ. మంగళాశాసనం అంటే అసలు ఏంటో తెలుసా? అందరూ మంగళంగా ఉండాలి అని కోరుకునేటువంటి పాశ్రము. అందుకని ఈ విశేష పాశ్రము పుట్టినరోజులు ఎవరైనా ఆశీర్వచనం చెయ్యాలంటేనమ్మా, మన ఇంగ్లీష్లో ఏదో గాడ్ బ్లెస్ యూ బాగుండాలని అట్లా దండం చెప్తాం, మీ కోరిక బాగుండాలి అట్లా. కానీ ఈ పాశ్రం సేవిస్తే వారు చాలా చాలా విశేషంగా ఉంటారని దానికి అర్థం అమ్మ. మొన్న ద్వాదశికి కూడా ఒకరిది పుట్టినరోజు అయింది అనమాట, వాళ్ళ మనవడిది. అయితే ఆ బాబు పేరు భగవంతుడి దగ్గర చెప్పి ఈ పాశ్రాన్ని సేవించామన్నమాట. ఈ పాశ్రం అర్థం పూర్తిగా తెలుసుకుందాం. ఈ పాశ్రంలో ముందుగా వామనమూర్తి గురించి చెప్పారమ్మా. వామనమూర్తి బలి చక్రవర్తి దానం ఇచ్చాక వామనమూర్తి ఎలా పెరిగారు? అంత నుంచి అంతంతే 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 ఆకాశం అంత పెరిగారమ్మా. పెరిగి వారు ఏం చేశారు? ఒక పాదము నేల మీద, ఒక పాదము ఆకాశంలో పెట్టారు కదా. ఆ పెట్టినప్పుడంట ఆ పాదం బ్రహ్మ చూసి చాలా అమితానందంతో భక్తితో ఆయన దగ్గర కలసంతో వారి పాదాలు కడిగారంటమ్మా. మనం చాలా చోట్ల వినుంటాం, బ్రహ్మ కడిగిన పాదం, మనం అందరం విన్నాము. కానీ అది ఎందుకనేది ఇప్పుడు వామనమూర్తి ఆ పాదం అలా పెట్టేటప్పటికీ ఆ పాదాలు బ్రహ్మ కడిగారంటమ్మా. అందుకని అన్నమయ్య ఆ కీర్తనలో ఆ పాట పాడారు. ఇంకొక విశేషం తెలుసా? మనకి 106 దివ్యదేశాలు ఉన్నాయి కదమ్మా. ఈ బ్రహ్మ కడిగిన పాదము నీరు ఒక కొలనుగా ఏర్పడ్డాయి. దాన్ని బ్రహ్మ తీర్థము అంటారు, బ్రహ్మ కొలను అంటారు. ఈ 106 దివ్యదేశాలు నాకు పేరు తెలియదమ్మా, ఉన్నది. అంటే ప్రతి దానికి ఈ 106 దివ్యదేశాలకు విశేషం ఏంటంటే ఒక కొలను ఒక చెట్టు తప్పనిసరిగా ఉంటుంది. ఈ బ్రహ్మతీర్థం కూడా ఒక దివ్యదేశానికి అనుసరించి ఉన్నదనమాట. ఇంకొక విశేషం, మనకి కంచి దగ్గర ఉన్నాయమ్మ 11-13 దివ్యదేశాలు ఉన్నాయి. ఆ కంచి దగ్గర దివ్యదేశాల్లో నేను 26 సంవత్సరాల క్రితం వెళ్ళానమ్మా. ఇప్పటికీ ఇక్కడ స్వామి ఇలా ఉండిపోయారు, అంత అందంగా ఉంటారు. ఎలా ఉంటారు తెలుసా? త్రివిక్రముడు 35 అడుగుల ఎత్తు అమ్మ. అర్థమైనా? 35 అడుగుల ఎత్తు, సుమారుగా ఒక 10-15 అడుగుల వెడల్పు. అంత వెడల్పుతో గుడి చూస్తే ఏమో ఏదో ఇప్పుడు మన వేణుగోపాల స్వామి గుడి అంటే చిన్నగానే ఉంటది. లోపల మనం బయట చూస్తే స్వామిని అసలు మనం అనుకోం. లోపలికి వెళ్తే గర్భగుడిలో స్వామి 35 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు. అలా పెడితే ఆ పంచ అంచులు ఉంటాయి కదమ్మా, ఆ అంచులు కూడా ఆ దీంట్లో కనిపిస్తాయి అన్నమాట. ఎంత అందంగా ఉంటారో. అది కూడా ఈ దివ్యదేశాల్లో ఒకటనమాట. ఈ వామనమూర్తి గురించి ఇవాళ ఎందుకు చెప్పారు తెలుసా? ఈ పాశ్రం సేవిస్తే లోక కళ్యాణార్థం లోకమంతా సుభిక్షంగా ఉంటుంది అని తెలియచేయడమే ఈ పాశ్ర విశేషం. మనం మొట్టమొదటిగా నెలకి 3 వానలు, అంటే వానలు మనకి ఎట్లా వస్తున్నాయి? అతివృష్టి అనావృష్టి వస్తే కంటిన్యూ 10 రోజులు, లేదంటే అసలు వానలే ఉండక నీరు ఉండట్లేదు. అలా కాదు, అమ్మవారు ఎలా కోరుకుంటున్నారు తెలుసా? నెలకి 3 వానలు. అది కూడా ఎలా? 10 రోజులకి 9 రోజులు, మళ్ళీ 10వ రోజు వాన, మళ్ళీ 9 రోజులు 10వ రోజు వాన, అలా 3 వానలు. నెలకి 3 వానలు అంటే 10 రోజులకు ఒక వాన. అలా ఉందనుకోమ్మా, అలా కొంచెం నేల అలా అయ్యేటప్పటికి కొద్దిగా వాన పడింది అనుకో, అలా పంటలు ఎంత సస్యశ్యామలుగా పండుతాయో తెలుసా? అమ్మవారు అది కూడా చెప్తున్నారంటే ఇలాగే రావాలి, ఇలా వస్తే సమృద్ధిగా సంతోషంగా పంటలు బాగా పండుతాయి, అందరూ బాగుంటారని చెప్పారు. వరిచేలు ఎలా ఉండాలి సార్? వరిచేలు మన ఇందాక చెప్పారు కదా, వామనమూర్తి ఎలా పెరిగారు? అంత నుంచి అంతంతా ఎలా పెరిగారు? అలా మనము పంటలు వేస్తే ఆ వరిచేలు అనేది అలా అలా సమృద్ధిగా ఉండి మనకంట ఆ అంచు కూడా కనిపించకూడదంట. ఆ వరిచేలు పైన కూడా కనిపించకూడదు, అంత ఎత్తుగా ఎదగాలి అని చెప్తున్నారు. మన వరిచేలు ఎలా ఉండాలంటే నీరు ఎలా ఉండాలి? నీరు కూడా సమృద్ధిగా ఉండి దాంట్లో చేపలు తుల్లుతూ అలా ఆనందంగా ఉండాలి. దాంట్లో తామర పూలు విచ్చి తామర పూలలో తుమ్మెదలు అంటమ్మా అలా మకరందంతా అలా అలా తిరుగుతూ
అలా నిద్రించాలట. అమ్మవారు అలా కోరుకుంటున్నారు. ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు నేను ఇన్నిసార్లు చెప్తున్నాను? అలాగే పాడి పంట అంటారు కదమ్మా, పాడి పంట అందరూ ఆనందంగా ఉంటేనే కదా. అలాగే పాలు ఎలా ఉండదు సార్, ఆ పాలు కొట్టంలోకి వెళ్ళినప్పుడు అంటమ్మా అసలు జారిపోతుంటదంట. అంటే ఎందుకు, ఆడ పాలు కుండల నిండా ఆడ పెట్టగానే, ఆ గోవు కింద పెట్టగానే మనం అలా అనేటప్పటికీ మనకు వర్షం కురిస్తే ఎలా దారగా వస్తుంది, అలా దారగా వచ్చేసేయాలి. కుండపోతగా పాలు రావాలి, పాలు సమృద్ధిగా ఉండాలి అని తెలియజేస్తున్నారు. పాడి పంట అందరూ చాలా చాలా సమృద్ధిగా ఉండాలి, వానలు బాగా కురియాలి అని అమ్మవారు చెప్తున్నారు. ఇప్పుడు అర్థమైందా? నేను ఇందాక పుట్టినరోజప్పుడు ఎందుకు సేవించాలన్నాను? ఏంటి, సంతోషంగా, సుఖంగా, సౌభాగ్యంగా, సుభిక్షంగా, సమృద్ధిగా ఉండాలి అని తెలియచేయడం మంగళాశాసనం. మంగళాశాసనం మనం కాదు, అందరూ బాగుండాలి. ఇప్పుడు ఆశీర్వచనం ఎందుకు ఇచ్చాము? ఈ ఇన్ని రకాలుగా ఆ పుట్టిన బాబు సమృద్ధిగా చక్కగా వృద్ధి చెందాలి అని ఆశీర్వచనం చేయడం అనమాట. అందువల్ల మనం ఒక్కలం బాగుంటే కాదమ్మా. ఇప్పుడు మనకి 4 మంచి విషయాలు తెలిసినవి, మనం తెలుసుకోవడం విశేషం కాదు, తెలియని వాళ్ళకి చెప్పామనుకోమ్మా. ఇప్పుడు మనం బయట కూర్చుంటాము, ఆ విషయాలు అన్నదరి విషయాలు కాదు. మనకు చిన్న కథ ఉంది. ఈ కోడి మంచి మంచివి మాత్రం ఏరుకొని పక్క విని ఇలా చెరిపేస్తుంది, అవునా కాదా? కోడి ఎలా తింటుంది? తన కాసుని వేరుకుంటది, మిగిలిన విషయాలు ఎలా తెలిసేది. అలాగే మనము కోడి వలె ఉండాలి. కోడి వలె మంచి విషయాలను మాత్రమే గ్రహించాలి, మిగిలిన విషయాలు పక్కకు తోసేసేయాలి. మంచి విషయాలు అనుకోమ్మా మనము తెలుసుకోవాలి, తెలుసుకుని 10 మందికి చెప్పాలి. ఇప్పుడు చెప్పడం అందరికీ చేత కాదు. తెలిసినప్పుడు ఇప్పుడు మన పక్కన కూర్చుంది మన స్నేహితురాలు, మనకు తెలిసిన వాళ్ళు, పక్కింటోళ్ళు, ఇలా జరిగింది, గుళ్ళో ఇట్లా జరిగింది ఇలా చెప్పారనుకోమ్మా, అబ్బా అందరూ విశేషంగా విని చాలా బాగా చెప్తున్నారు, మనం కూడా గుడికి వెళ్తే బాగుండు, గోష్ఠిగా అందరం వెళ్ళాలి అని అందరికీ ఆనందంగా ఉంటది అనమాట. అందువల్ల అందరూ దీన్ని గమనించుకొని ప్రతి ఒక్కరు అందరూ బాగుండాలి. నిన్న కూడా మనం చెప్పుకున్నాం, ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. భగవంతుడిని ఏం కోరుకోవాలి? అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి, మనం అందరం ఉంటే భగవంతుడు బాగుంటారు. ஆண்டாள் திருவடிகளே சரணம், ஆழ்வார் திருவடிகளே சரணம்.